హాయ్ అనిమి లవర్స్ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే మొత్తం తెలుగు డబ్బింగ్ అప్డేట్సే ఉన్నాయి. క్రంచీ రోల్ ఈ రోజే కొన్ని యానిమేస్ని రీజనల్ డబ్లో అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన అన్ని యానిమేస్ పాపులర్ యానిమేసే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వీటిని వీక్లీ ఎపిసోడ్స్ కింద కాకుండా అన్ని ఎపిసోడ్స్ని ఒకేసారి రిలీజ్ చేస్తుంది క్రంచీ రోల్. ఇక లేట్ చేయకుండా ఏమేమి యానిమేస్ మన తెలుగులో వస్తున్నాయో చూద్దాం. మొదటగా మాష్లే మ్యాజిక్ అండ్ మజిల్స్. జనవరిలో మాస్లే సీజన్ 2 వస్తున్నప్పుడే ఈ యానిమీ యొక్క సీజన్ 1 డబ్బింగ్ హిందీలో రిలీజ్ చేశారు. సీజన్ 2ని సీజనల్ యానిమీగా వీక్లీ ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడు క్రంచీ రోల్ మాస్లే సీజన్ 1 అండ్ సీజన్ 2 రెండింటిని మే 17న ఒకేసారి తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేయబోతుంది. నేనైతే మాస్లే ఇంత తొందరగా తెలుగు డబ్బింగ్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక రెండో యానిమే విషయానికి వస్తే డాక్టర్ స్టోన్, వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. 2000 టైమ్స్లో వచ్చిన టాప్ 10 యానిమేస్ తెస్తే డాక్టర్ స్టోన్ గ్యారంటీ ఆ లిస్ట్లో ఉంటుంది. ప్రస్తుతానికి ఈ యానిమేకి సీజన్ 1 ఒక్కటే అనౌన్స్ చేశారు. సీజన్ 1లో మొత్తం 24 ఎపిసోడ్స్ ఉంటాయి. అందుకని 12 ఎపిసోడ్లు ఒకసారి, ఇంకో 12 ఎపిసోడ్లు ఒకసారి రిలీజ్ చేస్తుంది. సీజన్ 1లోని మొదటి 12 ఎపిసోడ్స్ మే 29 రిలీజ్ అవుతాయి. రెండో 12 ఎపిసోడ్స్ జూన్ 26 రిలీజ్ అవుతాయి. మధ్యలో ఆల్మోస్ట్ 1 మంత్ గ్యాప్ ఇచ్చింది క్రంచీ రోల్. తెలుగు డబ్బింగ్ కొత్త వాయిస్ యాక్టర్స్తో ప్రాపర్గా క్యారెక్టర్కి సూట్ అయ్యేలా డబ్బింగ్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ యానిమీకి ఫైనల్ సీజన్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. మోస్ట్లీ 2025లో రిలీజ్ అవుతుంది. ఇక జూన్లో మొదటగా వచ్చే యానిమే అయితే హైక్యూ. సీజన్ 1 ఒకటే అనౌన్స్ చేశారు, కానీ సీజన్ 1లో మొత్తం 25 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని ఎపిసోడ్స్ జూన్ 6నే రిలీజ్ అయిపోతాయి. స్పోర్ట్స్ యానిమీస్లో హైక్యూ నెంబర్ 1 యానిమే. దీని తర్వాత జూన్ 12న బ్లూ లాక్ యానిమే రిలీజ్ అవుతుంది. హైక్యూ స్పోర్ట్స్ యానిమేస్లో నెంబర్ 1 అయితే బ్లూ లాక్ నెంబర్ 2లో ఉంటుంది. సీజన్ 1 ఒకటే అనౌన్స్ చేశారు, కాకపోతే 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని ఎపిసోడ్స్ జూన్ 12నే రిలీజ్ అయిపోతాయి. ఈ సంవత్సరం అక్టోబర్లో బ్లూ లాక్ సీజన్ 2 కూడా రిలీజ్ అవుతుంది. మోస్ట్లీ అది కూడా తెలుగు డబ్లో తీసుకొస్తారని అనుకుంటున్నాను. మీకు స్పోర్ట్స్ యానిమీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రెండు యానిమీస్ని ఒకసారి ట్రై చేయండి, మీకు గ్యారంటీగా నచ్చుతుంది. వీటి తర్వాత జూన్ 19న సుకిమిచి యానిమే రిలీజ్ చేస్తున్నారు. సీజన్ 1 ఒకటి మాత్రమే అనౌన్స్ చేశారు. సీజన్ 2 ప్రస్తుతానికి వీక్లీ ఎపిసోడ్స్ కింద రిలీజ్ అవుతుంది. మోస్ట్లీ ఫ్యూచర్లో సీజన్ 2 కూడా తెలుగులో తీసుకొస్తారు. ఇక చివరిగా రేడియంట్ సీజన్ 2. ఆల్రెడీ రేడియంట్ వీక్లీ ఎపిసోడ్స్ కింద సీజన్ 1 మొత్తం తెలుగులో రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు జూన్ 26న డాక్టర్ స్టోన్ సెకండ్ 12 ఎపిసోడ్స్తో పాటు రేడియంట్ సీజన్ 2ని కూడా మొత్తం తెలుగులో రిలీజ్ చేయబోతుంది క్రంచీ రోల్. ఇప్పుడు చెప్పిన అన్ని యానిమేస్ తమిళ్ ఇంకా తెలుగు రెండు లాంగ్వేజెస్లోనూ రిలీజ్ అవుతాయి. వీటితో పాటు హిందీ డబ్లో లాంగ్ హారిజన్ అనే యానిమే యొక్క సీజన్ 2ని కూడా అనౌన్స్ చేసింది క్రంచీ రోల్. క్రంచీ రోల్ రీజనల్ డబ్లో యానిమే చూసేవారిని అట్రాక్ట్ చేయడం కోసం మే ఇంకా జూన్లో ఇన్ని టాప్ యానిమేస్ని రిలీజ్ చేస్తుంది. అందుకే క్రంచీ రోల్ వీక్లీ కాకుండా ఇలా సీజన్ మొత్తం ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది. దీంతో జూన్లోనే మొత్తం యానిమే అప్డేట్స్ అయిపోతాయి అనుకుంటున్నారేమో, కానీ జూలై నుండి సమ్మర్ 2024 మొదలవుతుంది. క్రంచీ రోల్ తప్పకుండా కొన్ని సమ్మర్ యానిమేస్ని మన రీజనల్ డబ్లో అనౌన్స్ చేస్తుంది. కాబట్టి వచ్చే నెల కూడా చాలా యానిమేస్ రీజనల్ డబ్లో అనౌన్స్ చేస్తుంది క్రంచీ రోల్. నేను ఒకటే కోరుకుంటున్నాను, క్రంచీ రోల్ ఇప్పుడు అనౌన్స్ చేసిన యానిమేస్ అన్ని సూపర్ హిట్ అయిన యానిమేస్. డబ్బింగ్ కూడా తెలుగులో ప్రొఫెషనల్గా ఇస్తే తెలుగులో యానిమే యొక్క మార్కెట్ చాలా బాగా పెరుగుతుంది. అనౌన్స్ చేసిన యానిమేస్ అన్నిటికీ సీజన్ 1 మాత్రమే వస్తుంది, కానీ ఫ్యూచర్లో వీటికి నెక్స్ట్ సీజన్స్ కూడా మన రీజనల్ డబ్లో తప్పకుండా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో క్రంచీ రోల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.